అందరికీ నమస్కారం. నువ్వెళ్ళి మీ రూమ్‌లో పడుకో డాడీ. మమ్మీ రాత్రికి ఇక్కడే పడుకుంటుంది. తల్లికి అటూ ఇటూ పడుకున్న పిల్లలిద్దరూ ఆమె మీద చెరో కాలు వేసి తండ్రికి టాటా చెప్పారు. నవీన్ నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. తన బెడ్రూమ్‌లోకి వెళ్ళి అవి ఇవి సర్దుతూ బీరువా తీశాడు. హ్యాంగర్‌కి వేలాడుతున్న పాల నురుగు లాంటి తెల్ల చీర కనపడింది. దాన్ని తీసి బయట పెట్టాడు. బీరువా మూసి పడుకున్నాడు. లావణ్య పిల్లల్ని నిద్రపుచ్చి ఆ చీరేమిటి అని అంది. నువ్విప్పుడు ఇది కట్టుకోవాలి అని అన్నాడు నవీన్. ఎందుకబ్బా? నేను ఏరికోరి తెచ్చిన చీరలన్నీ నువ్వు కాలేజీలో పిల్లలకి పాఠాలు చెప్పటానికి కట్టుకుంటావు. నా దగ్గరికి పాత చీరలతో వస్తావు. నా మీద నీకు ప్రేమ తగ్గిపోయిందిరే అని కినుకుగా అన్నాడు. ఒకప్పుడు చీర వలన నీకు అందం రావటం ఏమిటి? నువ్వు కట్టుకుంటే ఏ చీరకైనా అందం వస్తుంది అని అనేవాడివి. కాబట్టి నీకే ప్రేమ తగ్గిందని నేను రిటాప్ట్ ఇస్తున్నా అని అంది లావణ్య. ఒక్క పొడుం వేసుకొని అతని నడుంపై తలాంచి అడ్డంగా పడుకుంటూ బొంగమూతి పెట్టుకున్నామే ముక్కు పుడకలోని మెరుపుని తదేకంగా గమనిస్తున్నాడు. నవీన్ ఇండియన్ స్టాండర్డ్ హస్బెండ్లా ఈ నసుగుడేంటి? మనసులో మాట చెప్పకూడదా? మన పెళ్లినాటి ప్రమాణమేమిటి? మనిద్దరికి ఎప్పుడు ఎటువంటి భావం కలిగినా ఒకరితో ఒకరు స్వేచ్ఛగా నిర్భయంగా చెప్పుకోవాలని, అరమరికలు లేని స్నేహం ఉండాలని. అవునా? ప్రతిరోజు నువ్విలా చేరిస్తే నేను కట్టుకుంటానా? నవీన్ చెవి మెలిపెడుతూ అంది. ఆమె ఒడిలో తలపెట్టి పడుకుంటూ అన్నాడతను. నీ గురించే ఆలోచిస్తూ ఎదురు చూడటం ఎంత బాగుంటుందో నాకు. మనం ప్రేమించుకునే రోజులన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడు గార్డెన్స్లో, బస్టాప్లో ఇలాగే ఎదురు చూసేవాడిని నీకోసం. ఈ పిల్లలు, ఈ జీవితం అంతా నిజమేనా, కలా అని అనుమానపడుతూ ఉంటాను. ఆనందంతో గుండె బరువెక్కిపోతూ ఉంటుంది. అతని నుదుటిపైన ముద్దు పెట్టుకుంటూ అంది. అబ్బా, భావకవిత్వం మొదలుపెట్టావా? మరి అంత సెన్సిటివ్గా ఆలోచించకూడదు. అవును, ఇప్పుడు సెన్సిటివ్గా ఆలోచించే టైం కాదు. ఆమె నడుం చుట్టూ చెయ్యి వేస్తూ మధురంగా నవ్వాడు నవీన్. ఆ నవ్వంటే లావణ్యకు ఎంతో ఇష్టం. 1 సెకండ్ అని అంటూ లైట్ ఆర్పేసింది. స్టాఫ్ రూమ్లో కూర్చొని క్లాస్కి ప్రిపేర్ అవుతున్న లావణ్య గుంపుగా కొందరు లెక్చరర్స్ లోపలికి రావటం, అందులో ఒక అతన్ని కొత్త లెక్చరర్గా పరిచయం చేసుకోవటం వింది. కానీ తలెత్తలేదు. ఆమె ఏదో రాసుకుంటూ ఉండటంతో ఎవరూ ఆమెను పలకరించలేదు కూడా. కొంతసేపటికి అంతా వెళ్ళిపోయారు. తను కూడా లేవాల్సిందేమో. ఆ, వచ్చినవాడు పారిపోతాడా? ఇవాళ కాకపోతే రేపు పరిచయం అవుతాడు అని బద్ధకంగా అనుకుంది లావణ్య. మర్నాడు లంచ్ అవర్లో తీరికగా పేపర్ చదువుకుంటూ ఉండగా, నమస్తే మేడం, నా పేరు వేణుమాధవ్. ట్రాన్స్ఫర్ మీద మీ కాలేజీకి వచ్చిన ఇంగ్లీష్ లెక్చరర్ నండి అని అంటూ తనని తాను పరిచయం చేసుకుంటున్న అతన్ని చూసి అప్రయత్నంగా లేచి నిలబడింది లావణ్య. హలో, నేను తెలుగు లెక్చరర్ అని అంది చిన్నగా నవ్వుతూ. నిన్న మీరు కోపంగా బుక్ చదువుతున్నారు, భయమేసి ఇవాళ వచ్చానన్నమాట అని అన్నాడు చేతులు కట్టుకుంటూ. గలగలా నవ్వేసింది లావణ్య. చిన్న రిక్వెస్ట్, ఇంకెప్పుడు మీరు సీరియస్గా ఉండకూడదు. ఇలాగే నవ్వుతూ ఉండాలి, ప్రామిస్? ఓకే బాయ్ అని అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు వేణు. చాలాసేపటి వరకు ఆమె పెదవుల మీద దరహాసం అలాగే ఉండిపోయింది. స్వచ్ఛమైన అమాయకమైన అతని ముఖంలో పసిపిల్లలకు ఉండే ప్రశాంతత కనపడింది ఆమెకు. మొత్తానికి భలే సరదా మనిషి అని అనిపించింది. ఇక ఆదివారం మధ్యాహ్నం పిల్లలిద్దరూ నిద్రపోతున్నారు. నవీన్ వీపు మీద తల పెట్టుకొని పడుకుంది లావణ్య. ఇద్దరికీ నిద్ర రాక ఊరికే పడుకున్నారు. నవీన్, మా కొలీగ్ వేణుమాధవ్ని చూశావు కదా? ఆ రోజు చూశాను కదా. ఎలా ఉన్నాడు? ఏమనిపించింది నీకు? బాగానే ఉన్నాడా చూడటానికి? నీలాగే కొంచెం అమాయకుడనిపించింది. నీతో ఏవో కబుర్లు కోతలు కోసి నవ్విస్తున్నాడు. నువ్వేమో చిన్న పిల్లల నవ్వుతూ వింటున్నావు. అతని మాటలు బాగానే గమనించాలే. నిజంగా అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండే మనిషి. అతను మంచివాడు. ఒకసారి చూడగానే ఎవరు ఎలాంటి వాళ్ళో అంచనా వేసేస్తాను.
ఏమనుకుంటున్నావు లావణ్య మొగుడంటే అని అన్నాడు నవీన్. నాకు వేణు పరిచయమై కొద్ది కాలమే అయినా ఎంతో ఆప్తుడిగా ఆత్మీయుడిగా అనిపిస్తున్నాడు. ఇతను ఎలిమెంటరీ స్కూల్లో నా క్లాస్మేట్ ఏమో అని అనిపిస్తుంది. చిన్నప్పుడు మేమాడుకునే ఏడు పెంకులాట, ఖోఖో ఆటల్లో ఈ వేణు ఉన్నాడు అని అనిపిస్తుంది. నేరేడు పళ్ళ కోసం ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ కాలవలో స్నానాలు చేసే గుంపులో ఇతను కూడా ఉన్నాడేమో అనిపిస్తుంది. అవునేమో అని అడగలేకపోయావా? అవన్నీ నా భ్రమలు. అతను ఆ ఊరిలో చదివే అవకాశమే లేదు. ఎందుకో మరి ఈ వేణు నా బాల్య స్నేహితుడే అన్నంత దగ్గరగా అనిపిస్తుంది ఆ ఆటలు పాటలు గుర్తొస్తే. ఓకే, నాకేం దిగులు లేదు, కానీ మీ ఇద్దరికి బొమ్మల పెళ్ళైనట్లు గుర్తు రాకపోతే అదే 10,000 అని అన్నాడు నవీన్. కొంటెగా వీపు మీద గట్టిగా 2 దెబ్బలు వేయటానికి లేచింది లావణ్య. నవీన్ ఒడుపుగా తప్పించుకొని పక్క గదిలోకి పారిపోయాడు. ఒకరోజు లంచ్లో 4 అమ్మాయిలు వేణుమాధవ్ దగ్గరికొచ్చి ఇంగ్లీష్ నోట్స్ గురించి ఏవేవో అడిగి వెళ్ళారు. ఏమయ్యా, నువ్వు బ్యాచిలర్వి అని అనుకుంటున్నారేమో అమ్మాయిలు. తన జోక్కి తనే విరగబడి నవ్వుతూ అంటున్నారు సుబ్బారావు గారు. అప్పుడే స్టాఫ్ రూంలోకి వస్తూ ఆ మాటలు వినింది లావణ్య. తనకు ఎదురైన ఆ అమ్మాయిల్ని చూసింది కనుక సందర్భం అర్థమైంది. అటు తిరిగి ఉన్న వేణు ఆమెను చూడలేదు. స్టూడెంట్స్కి టీచర్స్కి మధ్య సంబంధం చాలా పవిత్రమైనది మాస్టారు. దాన్ని మనం వక్ర బుద్ధితో చూడకూడదు, మహా పాపం కరుకుగా అంటూ వెళ్ళిపోయాడు వేణు. సుబ్బారావు గారి ముఖం మాడిపోయింది. వయస్సు పెరిగే కొద్దీ బుద్ధులు చిన్నవి అవుతాయి అని అంటారు. ఇలాంటి వాళ్ళకి వేణు బాగా చెప్పుతో కొట్టినట్లు బుద్ధి చెప్పాడు అని అనుకుంది తృప్తిగా లావణ్య. వేణు సంస్కారం ఆమెకు ముచ్చట గొలిపింది. ఆ రోజు జ్వరం వచ్చి కాలేజీ మానేసింది లావణ్య. నవీన్ కూడా బ్యాంకుకు సెలవు పెట్టి పిల్లల్ని స్కూల్కి పంపించి లావణ్యను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. సాయంత్రానికి జ్వరం తగ్గింది. మర్నాడు ఉదయం లేచి బ్రెడ్ తిని కాఫీ తాగుతుంది లావణ్య. కాలింగ్ బెల్ మోత విని తలుపు తీశాడు నవీన్. వేణు వచ్చాడు. హలో, గుడ్ మార్నింగ్, రండి అని అంటూ అతన్ని ఆహ్వానించాడు. లావణ్య, ఇటురా, ఎవరొచ్చారో చూడు అని అన్నాడు నవీన్. హాల్లోకొచ్చి చూసిన లావణ్య ముఖంలో సంబరంతో కూడిన వింత వెలుగొచ్చింది. కూర్చో వేణు అని అంటూ కుర్చీ చూపించి తను కూడా కూర్చుంది. నవీన్ కాఫీ తేవటానికి కిచెన్లోకి వెళ్ళాడు. మీకు ఒంట్లో బాగోలేదని ఎవరో అన్నారు, ఓసారి చూద్దాం అని అనిపించింది. ఒకసారి ఎప్పుడో మీ అడ్రస్ చెప్పారు, దాంతో వెతుక్కుంటూ వచ్చేశాను అని అన్నాడు వేణు. అయ్యో, మీకు శ్రమ అని అంటూ నొచ్చుకుంది ఆమె. కాఫీ తాగి ఒక 10 నిమిషాలు కూర్చొని నవీన్తో లావణ్యతో మాట్లాడి వెళ్ళిపోయాడు వేణు. నవీన్ పిల్లలు వెళ్ళిపోయాక కొంతసేపు పడుకుంది లావణ్య. లేచి వేణు గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. కళ్ళల్లో నీళ్లు కారాయి ఆమెకు. ఒక బాంధవ్యం తాలూకా మధురమైన బాధ, ఒక ఆనందంతో కూడిన దుఃఖం. ఆ వ్యక్తి తనకేమీ కాకపోయినా ఎంతో అయిన భావన. ఇతను నాకు కొత్తవాడు కాదు, పాత మిత్రుడే. ఇతను ముందు నాకు ఈగో సమస్య లేదు, సంతోషం లేదు. ఏదో ఒక చక్కటి అనుబంధం. అది మాటల్లో వ్యక్తపరిచేది కాదు, మనసుకు మాత్రమే అనుభవమయ్యే అనుభూతి. సాయంత్రానికి ఆమెకు నీరసం పూర్తిగా తగ్గి తేలికగా అనిపించింది. స్నానం చేసి వంట పూర్తి చేసింది. ఇంటికొచ్చేసరికి తల్లి కనపడగానే పిల్లలిద్దరూ ఆనందపడిపోయారు. నవీన్ వచ్చి ఆమె వంట చేసినందుకు నొచ్చుకున్నాడు. రాత్రి భోజనాలయ్యాక నవీన్ మంచంపై కూర్చొని ఏదో మ్యాగజైన్ చదువుకుంటూ ఉన్నాడు. పిల్లలిద్దరూ చదువుకొని నిద్రపోయారు. లావణ్య వచ్చి నవీన్ పక్కనే కూర్చుంది. నీ ఫ్రెండ్ వేణు చూడటానికి వచ్చాడు, చూసావా? మంచివాడిలా ఉన్నాడని అన్నాడు నవీన్ బుక్కుని మూసేస్తూ. నేను చెప్పానా, చాలా స్నేహ స్వభావని. నాకు భలే ఏడుపొచ్చేసిందనుకో అతని అభిమానం చూసి. చిత్రంగా ఉంది కదూ ఇలాంటి అనుబంధం. దీనికి కారణం ఏమై ఉంటుందట అని అంది ఆమె. వెనక నుండి అతని వీపుపై వాలి, బహుశా నువ్వతన్ని ప్రేమిస్తున్నావేమో అని అన్నాడు. తను ఆమె చేతిగాజులు సవరిస్తూ, పెళ్ళైన దాన్ని,
పెళ్ళైన వాడిని ప్రేమించటం ఏమిటి అని అంది భర్త నెత్తి మీద మొట్టికాయ వేస్తూ. ప్రేమకు పెళ్లి పరమార్థం కాదు. పెళ్ళైన వాడు ప్రేమకు అనర్హులు కాదు అఫ్కోర్స్. కానీ నేను నా భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. ప్రపంచంలోని ఆనందమంతా నా భర్త వల్లే పొందగలిగాను. నా మనసు నా భర్తని ప్రేమిస్తుంది. మరొకరికి అక్కడ స్థానం లేదు అని అందామే అతని తల మీద ముద్దు పెట్టుకుంటూ. ఒకరితోనే ప్రేమ అంతమవ్వాలి అనే సిద్ధాంతం ఏమీ లేదు. మరొకరిని కూడా ప్రేమించవచ్చు. లేదు నవీన్, ఏదో వివరించబోయి చేతకాక ఆగిపోయింది. నా ఉద్దేశం ప్రకారం నీది ప్రేమ కావచ్చు లావణ్య. నీ మనసులో ఆడది ఒక మగవాడిని ఒకసారే ప్రేమించాలి అనే సాంప్రదాయ భావం ఇంకిపోయింది. అందుకే పిరికిగా నీ బుద్ధి నీ మనసును అది ప్రేమ కాదు అని బొజ్జగిస్తుంది అని అన్నాడతను. ఒక్కసారిగా అతని వీపుపై నుండి లేచి పక్కన కూర్చుంది ఆమె. భ్రుకుటి ముడిపడింది. నిజంగా అని అన్నట్లుగా ఆశ్చర్యంగా చూసింది. అవును లావణ్య, నిజాన్ని నిర్భయంగా ఒప్పుకోని హిపోక్రసీ అది. నీకు తెలియకుండానే నీ విచక్షణ జ్ఞానం నీ మనోభావాన్ని మూసేస్తుంది. దాన్ని నువ్వే గుర్తించలేనంతగా నీ బుద్ధి నిన్ను నమ్మింపజేస్తుంది. నువ్వు జలసీతోనో కోపంతోనో అనటం లేదు కదా? లేదు, ఉన్న నిజం నా బుద్ధికి తోచింది చెబుతున్నాను. నన్ను అనుమానిస్తున్నావేమో అని అంది సాలోచనగా. పిచ్చి, నిన్ను అనుమానిస్తే నన్ను నేను అవమానించుకున్నట్లే. నువ్వు వేరు నేను వేరు కాదు కదా బుజ్జి, ఆమె జుట్టు సవరిస్తూ అన్నాడు. మరైతే నువ్వు చెప్పిందే నిజమంటావా? అవును, నాకు తెలియకుండానే నా మనస్సు తప్పు చేస్తుందంటావా నవీన్? దిగులుగా అంది. అది తప్పని ఎందుకు అనుకుంటున్నావు? నీ పరిస్థితి నాకు వస్తే నేను కూడా అంతేనేమో. మరైతే ఏం చెయ్యాలి నవీన్? ఏమీ చేయనక్కర్లేదు. జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. విశ్లేషించుకుంటూ పోవటం తప్ప మనం చేయగలిగింది ఏముంటుంది? అనునయంగా అని తిరిగి మ్యాగజైన్ తీశాడు. కొంతసేపు తనని తాను ఎనలైజ్ చేసుకుంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చుంది. కొంతసేపైన తర్వాత నవీన్కి దగ్గరగా వచ్చి కూర్చుంది. నవీన్ బుక్ మూసి ఆమె వైపు చూశాడు. నవీన్, నువ్వు తప్పు విశ్లేషణ చేస్తున్నావు. ప్రేమంటే ఏంటో నాకు తెలియదా? నిన్ను నేను 2 ఏళ్ళు తల మునకలుగా నన్ను నేను మర్చిపోయి ఏం తింటున్నానో ఏం తాగుతున్నానో తెలియనంతగా ప్రేమించాను. పిచ్చి దాన్నైపోయాను. నిరంతరం నీ ధ్యానంలో పడి నీ రూపాన్ని తలుచుకుంటూ ఆ పులకింతల తన్మయత్వం మైమరుపు అది వేరు. దానికి దీనికి పోలికే లేదు తెలుసా? అతని కళ్ళల్లోకి నమ్మకంగా చూస్తూ చెప్పింది. ఆమె కళ్ళల్లోని నిజాయితీ చూసి తనన్న మాటలకు సిగ్గుపడ్డాడు. తొందరపడి వ్యాఖ్యానం చేశానేమో అని అనిపించింది అతనికి. ఇంకో సంగతి నవీన్, అతను మరీ మరీ గుర్తొస్తున్నాడు కానీ అతని రూపం కాదు. అసలతను ఎలా ఉంటాడో అన్న సంగతి నా మనసు రిజిస్టర్ చేయటం లేదు. ఒక ఆత్మీయుడిలా తప్ప. నిన్ను ప్రేమించేటప్పుడు నా శరీరంలోని అణువణువు నీ రూపం యొక్క ప్రతి అణువు విపరీతంగా ఆకర్షించబడేది. ఆ ప్రేమకి ఈ అభిమానానికి 100,000 తేడా ఉంది. మరైతే అతన్ని కేవలం స్నేహితుడిగా మాత్రమే అభిమానిస్తున్నావేమో లావణ్య. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు. స్నేహం ఎంతో మందితో చేశాను. అది ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చింది. కానీ ఇక్కడ అంతకు మించి మనసుకు దగ్గరతనం. ఏ జన్మలోనో ఈ మిత్రుడితో వీడ్కోలు తీసుకొని ఈ జన్మలో ఇక్కడ కలిశాను అన్న సంతృప్తి. అతనితో మనసు విప్పి మాట్లాడి ఆత్మీయత పొందాలన్న తాపత్రయం. మనిద్దరం ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నామో, ఎన్ని కష్టాలు పడ్డామో, ఇలాంటి విషయాలు అతనికి చెప్పాలనిపిస్తుంది తెలుసా? ఎన్నో ఏళ్ల క్రితం విడిపోయినా ఆత్మ బంధువు అని అనిపిస్తున్నాడు. స్వచ్ఛమైన మనసుతో మెరుస్తున్న లావణ్యను గుండెలకు దగ్గరగా తీసుకున్నాడు నవీన్. బహుశా నీకు స్నేహాన్ని మించిన కల్మషం లేని ప్రేమ కలుగుతుంది అని అన్నాడు నెమ్మదిగా. వేణుమాధవ్ ప్రయత్నాలు ఫలించి అతనికి ట్రాన్స్ఫర్ వచ్చేసింది. ఈ విషయం వేణు వచ్చి చెప్పగానే స్టాఫ్ రూమ్లో కూర్చున్న లావణ్య కదలటానికి శక్తి లేని దానిలా, మాట్లాడటానికి మాట రాని దానిలా అలాగే అయిపోయింది. ఆమె పరిస్థితి అర్థం అయినట్లుగా వేణు కూడా మాట్లాడకుండా పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు.
2 నిమిషాలు మౌనంగా ఉండిపోయారిద్దరూ. ముందుగా లావణ్య తేరుకొని, వేణుగారు, మీరు అకస్మాత్తుగా వచ్చి తీయని పాటలతో సేద తీర్చి వెళ్ళిపోయే వసంత కోకిల, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీ పరిచయం అయిన ఈ 2-3 నెలల్లోనే నాకు స్నేహం కంటే ఉన్నతమైన అనుభూతి కలిగించారు. మీరు వెళ్ళిపోవటం నాకు చాలా బాధ కలిగిస్తుంది. మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏమో. ఒకవేళ కలిసినా కేవలం కనపడటం తప్ప నిత్యం కలిసి పనిచేసే అదృష్టం మాత్రం దొరకదు కదా. ఆమె మాటల్లో దిగులు ప్రతిధ్వనించింది. అవును లావణ్య, నిజంగానే ఈ కాలం మళ్ళీ రాదు అని అన్నాడు వేణు. అతని గొంతులో కూడా బాధ. వేణు, మీతో ఎన్నో విషయాలు మాట్లాడాలని, మనసు విప్పి ఎన్నో సంగతులు చెప్పాలి అని అనుకున్నా. నా కోరిక తీరనే లేదు. ఓ పని చేద్దాం, ఒకరోజు మొత్తం కూర్చొని మనిద్దరం మాట్లాడుకుందాం. అప్పుడే నాకు తృప్తిగా ఉంటుంది. లేకపోతే నేను భరించలేను అని నెమ్మదిగా అంది. థ్యాంక్ యూ లావణ్య గారు, నాకు కూడా అలాగే అనిపిస్తుంది. మీరు నాకిచ్చిన గౌరవానికి, చూపే ఆత్మీయతను వెలకట్టలేను. ఓ పని చేయండి, రేపు మీరు మా ఇంటికి లంచ్కి వచ్చేయండి. బోలెడంత టైం మాట్లాడుకోవటానికి దొరుకుతుంది. నేనే మీకు వంట చేసి పెడతాను ఆప్యాయంగా అన్నాడు. మీకు వంట వచ్చా? వెరీ గుడ్. ఇంకేంటి, అలాగే వస్తాను అని అంటూ అతని అడ్రస్ తీసుకుంది. నవీన్, వేణుకి ట్రాన్స్ఫర్ వచ్చేసిందని భర్తతో చెప్పింది. అలాగా, పోనీలే, త్వరగానే సాధించాడు, కంగ్రాట్స్ చెప్పు. రేపు నేను అతని ఇంట్లో కొంతసేపు కూర్చొని అతన్ని మన ఇంటికి తీసుకొస్తాను. లంచ్ కూడా అక్కడే, సరేనా అని అంది. రైట్, అలాగే కానీ అని అన్నాడు. మర్నాడు వంట చేసి పెట్టి పిల్లల్ని భర్తకు అప్పగించి వేణు ఇంటికి బయలుదేరింది. లావణ్య అడ్రస్ ఈజీగానే దొరికింది. రండి అని అంటూ నవ్వుతూ ఎదురొచ్చి ఆహ్వానించాడు వేణు. వద్దన్నా వినకుండా లావణ్య కూడా అతనికి సహాయం చేయటానికి ఉపక్రమించింది. ఇద్దరూ కలిసి వంటతో పాటు వాద ప్రతివాదనలు ప్రారంభించారు. గంటలో బోలెడన్ని విషయాలు కలబోతలతో, కొన్ని వంటకాల తిరగమోతలతో పూర్తయ్యాయి. భోజనాలతో పాటు చాలా చర్చలు కూడా ముగించారు. ఒక్కపొడి వేసుకుని ఇద్దరూ ఎదురెదురుగా కుర్చీలో కూర్చున్నారు. విత్ యువర్ పర్మిషన్ అని అంటూ లావణ్య శుభ్రంగా కుర్చీలో కాళ్ళు పెట్టుకుని బాసపట్ల వేసుకుని తీరికగా కూర్చుంది. వేణు భార్య కూతురుతో ఇటీవల తీయించుకున్న ఫోటోలుంటే కొన్ని చూపించాడు. వాటిని ఎంతో ప్రేమగా చూసింది. మీకంటే మీ ఆవిడే అందంగా ఉంది అని ఉడికించింది. అతని పాప కూడా బాగుందని మెచ్చుకుంది. లావణ్య నవీన్తో తన ప్రథమ పరిచయం నుంచి అందరినీ ఎదురించి ఇంట్లో నుంచి వచ్చేసి పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత పడిన ఇబ్బందులు, ప్రస్తుతం ప్రశాంతంగా సాగుతున్న తన సంసారం గురించి చెప్పింది. వేణు చాలా ముచ్చటగా విన్నాడు. నాకు చాలా ఈర్ష్యగా ఉంది లావణ్య, మీ ప్రేమ కథ వింటుంటే. మీలాంటి అదృష్టవంతులు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రేమించే వ్యక్తి దొరికినప్పుడు వాళ్ళతో కలిసి ఎటువంటి కష్టాన్నైనా సులభంగా ఎదుర్కోవచ్చు. నవీన్ గారు మీకు తగిన వ్యక్తి అని అన్నాడు మనస్ఫూర్తిగా. నిజంగానే నవీన్ నాకు ఒక వరం వేణు, ఒప్పుకుంది ఆమె నవ్వుతూ. ఇంకా చెప్పండి, విశేషాలేంటి అని అన్నాడు. వేణు మళ్ళీ కాఫీ తెస్తూ, వేణుమాధవ్ గారు, జీవన గమనంలో ఎంతోమంది తారసపడుతూ విడిపోతూ ఉంటారు. కానీ మీరు అతి తక్కువ వ్యవధిలోనే మనసుకు చాలా దగ్గరగా వచ్చి దూరం అవుతున్నారు. స్నేహానికి మించిన అనుభూతి ఒకటి ఉంటుందని నాకు మీ వల్లే తెలిసింది. మిమ్మల్ని తొలిసారిగా చూడగానే ఎంతో ఆత్మీయుడిలా అనిపించారు. మీ ముఖంలోని స్వచ్ఛత నాకు నచ్చింది. పరిచయం పెరిగే కొద్దీ మీరు నిజంగానే మంచి మనిషి అని అర్థమైంది. మీరు పరాయివారు కాదు, ఎప్పుడో చిన్నప్పటి నేస్తమై ఉంటారు. మీరు నాకు బాల్యమిత్రుడిగా విడిపోయి ఇప్పుడు కలిశారు అని అనిపించింది. మీతో సంకోచం లేకుండా అన్నీ మాట్లాడాలి అని అనిపించేది. ఇలాంటి ఫీలింగ్ ఎవరితోనూ నాకు కలగలేదు. ఇప్పుడు చెప్పండి వేణు, మీకు కూడా ఇలా ఏమైనా అనిపించిందా? ఏమీ లేదా? మామూలుగా ఒక కొలిగ్ మాత్రమే అనిపించిందా? కాఫీ తాగి కప్పు పక్కన పెడుతూ
అరచేతిలో ముఖాన్ని పెట్టుకుంటూ అడిగింది లావణ్య. వేణు కొన్ని సెకన్లు తటపటాయించాడు. ఆ తర్వాత నెమ్మదిగా అన్నాడు, మీరు నన్ను స్నేహానికి మించిన దగ్గర వాడినని ఎంతో ఉన్నత స్థానమిచ్చి ఆదరించారు. ధన్యుణ్ణి. కానీ నిష్కల్మషమైన మీ ప్రేమకు నేను అర్హుణ్ణి కాదు లావణ్య. అదేమిటి? ఎందుకంటున్నారలా? ఆమె కంఠంలో మార్ధవం. మనసుకు ఇంత దగ్గరగా వచ్చిన నేస్తానికి మనసులోని మాట చెప్పకపోతే అది మన స్నేహానికే అవమానం. మీ మనసుని నొప్పించినా కానీ నిజమే చెబుతాను అని అన్నాడు చిరునవ్వుతో. వినటానికి సిద్ధపడింది లావణ్య. కాలేజీ రోజుల్లో నాకొక ఊహల ఊర్వశి ఉండేది. నాకు కావలసిన లక్షణాలన్నీ ఉన్న అమ్మాయి అన్నమాట. అలాంటి అమ్మాయి కోసం వెతికి వెతికి వేసారిపోయాను. బహుశా పుట్టి ఉండకపోవచ్చు అని అనుకున్నాను. చివరికి ఆశలు వదులుకొని అమ్మవాళ్ళు తీసుకొచ్చిన అమ్మాయినే మాట్లాడకుండా పెళ్లి చేసుకున్నాను. మిమ్మల్ని చూడగానే పాత రోజులన్నీ ఒక్కసారిగా గుర్తుకొచ్చాయి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే నేను ఒక్క క్షణం మోగబోయినట్లుగా అయిపోయాను. దానికి కారణం మీరు అచ్చు నా ఊహామూర్తిలా ఉన్నారు. అదృష్టవశాత్తు మీరు నన్ను ఆ రోజు పలకరించలేదు. ఆనాటికి తమాయించుకొని నేనే మిమ్మల్ని పలకరించాను. మీరు ఎంతో చక్కగా సహృదయంతో నిర్మలంగా నవ్వారు. మీతో పరిచయం పెరిగే కొద్దీ తెలిసింది, మీరు కేవలం రూపంలోనే కాదు వ్యక్తిత్వంలో కూడా నా ఊహలు అంచనాలకు తగినట్లుగానే ఉన్నారు. నన్ను బాధ ఆనందం ఉక్కిరి బిక్కిరి చేశాయి. బాధకి కారణం ఏమిటంటే 10 ఏళ్ల క్రితం మీరు నాకు కనపడి ఉంటే ఎంత బాగుండేదో అని. ఆనందానికి కారణం ఒకనాటి నా ఊహా స్త్రీ రూపం ఈ లోకంలో ఉందని. అనుకోకుండా ఒక వ్యక్తి ఉంది సుమా అని ఎటో చూస్తూ చెప్పేసి ఆమె వైపు చూశాడు. లావణ్య చేతి గోళ్ల వైపు చూసుకుంటూ తల వంచి ఉండిపోయింది. అది చూసి వేణు కలవరపడ్డాడు. చూశారా? చెప్పకూడదు అని అనుకుంటూనే చెప్పి మీ మనసును బాధ పెట్టాను. ఐఆమ్ వెరీ వెరీ సారీ లావణ్య అని అన్నాడు బాధగా. తలెత్తిన లావణ్య ముఖంలో చిరునవ్వు అలాగే ఉంది. ఎవరి స్పందన వారిదే. ఇందులో తప్పేముంది? అయితే మానవ బంధం మాత్రం శాశ్వతమైనది. మానసిక సాన్నిహిత్యం అపురూపమైనది. అలా నిజాయితీగా మీ మనసులో మాట చెప్పటం మీ ఔన్నత్యం. నేను ఈ హృదయాల పారదర్శకతనే నమ్ముతాను అని అంది. ఆమె అతని వైపు ఆప్యాయంగా చూస్తూ. ఆమె మాటలకి అతని గుండె కరిగిపోయింది. తన మనసుని ఆమె అర్థం చేసుకున్న తీరుకి దుఃఖం పొంగుకొచ్చి అతని కళ్ళ వెంట రాబోయే నీళ్ళని బలవంతంగా ఆపుకున్నాడు. మాట పెగుల్చుకోవటం కష్టమైంది. ఒక నిమిషం నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఆ తర్వాత తేరుకుంటూ అన్నాడు, అయితే ఆ భావాలన్నీ కొద్ది రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత నా వివేచన మేల్కొంది. నా మనసుని ట్యూన్ చేసుకున్నాను. నెమ్మదిగా మిమ్మల్ని ఒక మంచి స్నేహితురాలిగా భావించటానికి నిర్ణయించుకున్నాను. ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు నేను అలాగే భావిస్తున్నాను. నా మనసులో ఎటువంటి మాలిన్యం లేదంటే మీరు నమ్మాలి లావణ్య. తడిగొంతుతో అంటున్న అతని మాటలకి ఆమె మనసు ఆర్ద్రమైంది. ఎందుకు నమ్మను? తప్పకుండా నమ్ముతాను అని అంది ఆమె స్నేహంగా అతని వైపు చూస్తూ. మీరు నా ప్రియ బాంధవి. మిమ్మల్ని నా ఆప్తమిత్రురాలిగా మిగుల్చుకుంటాను. జన్మ జన్మలకు మీ స్థానం పూజనీయం నా మనసులో. నన్ను మీరు అర్థం చేసుకున్నందుకు మీకు రుణపడి ఉంటాను అని అంటూ ఈసారి కళ్ళ వెంట వచ్చే నీళ్లను ఆపుకోలేకపోయాడు. అతని కంటనీరు చూసినంతనే దుఃఖంతో ఆమె గొంతు పూడుకుపోయింది. మరేమీ మాట్లాడలేకపోయింది. తన ప్రియనేస్తాన్ని ఆప్తుణ్ణి తనివితీరా చూసుకోవటానికి కన్నీటి పొర అడ్డుపడటంతో తల విదిలించుకొని కన్నీరు తుడుచుకుంది. లావణ్య, తెలుగు టీవీ సీరియల్ల ఈ ఏడుపులేంటో కొంటిగా నవ్వాడు వేణు. లావణ్య కుర్చీలో నుంచి లేచి అతనికి ఎదురుగా వచ్చి చెయ్యి చాపింది. అప్రయత్నంగా వేణు చెయ్యందించాడు. అతని చేతినందుకొని మౌనంగా తన 2 కళ్ళకద్దుకొని వదిలింది లావణ్య. కృతజ్ఞతతో కదిలిపోయాడు వేణు. 2 చేతులు జోడించి థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్ అని అన్నాడు తృప్తిగా లేచి నిలబడుతూ. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం,
షేర్ చేయటం మర్చిపోవద్దు. రేపు సరికొత్త కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.